హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి ఇన్విజిబుల్ పైపింగ్ ఏ విధంగా వేయాలి అనేది షేర్ చేస్తున్నానండి. దీనికోసం ముందుగా క్రాస్ పీసులు 1 ఇంచెస్ వెడల్పులో మనకి కావాల్సినంత పొడవులో కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా జాయింట్ చేసుకోవాలి ఈ విధంగా. ఇలా జాయింట్ చేసుకున్నాక పైపింగ్ థ్రెడ్ ఉంటుంది కదండీ! అది సన్నగా కావాలంటే సన్నగా, కొంచెం లావుగా కావాలనుకుంటే లావుగా ఉన్న థ్రెడ్‌నయితే తీసుకోవాలి. నేనిక్కడైతే సన్నగా ఉన్న థ్రెడ్‌నయితే తీసుకుంటున్నానండి. ఇప్పుడు అందరూ కూడా సన్నగానే ఉన్నది వేసుకుంటున్నారు కాబట్టి, నేను ఇంకా సన్నగా ఉన్నదే వేసుకుంటున్నాను. ఇలా మధ్యలోకి పెట్టుకొని ఫోల్డింగ్ వేసుకోవాలండి. ఇలా ఫోల్డింగ్ వేసుకున్న తర్వాత వన్ సైడ్ పాదం అండి. మనకి లెఫ్ట్ సైడ్ వీలుంటే లెఫ్ట్ సైడు, రైట్‌ది వీలుంటే రైట్ సైడ్ పాదం పెట్టేసుకొని థ్రెడ్ పక్కనే స్టిచ్ వచ్చేలాగా కూడా చివరి దాకా కూడా చక్కగా స్టిచ్చింగ్ ఒకే విధంగా వచ్చేలాగా వేసుకోవాలండి. థ్రెడ్ పక్కనే రావాలి. లేదు అంటే కొంచెం లూజ్‌గా ఉండి పైపింగ్ కూడా కొంచెం లావుగా కనిపిస్తుందండి. ఇలా చివరి వరకు కూడా వేసేసుకున్న తర్వాత మనకి ఒక పావించు ఖర్చు ఉంచుకుంటే సరిపోతుందండి. ఎక్కువ ఖర్చు అవసరం లేదు. ఎందుకంటే ఇది ఇన్విజిబుల్ పైపింగ్ కాబట్టి ఎక్కువ ఖర్చు అవసరం ఉండదు. ఒక పావించు ఉంచుకుంటే మనకి ఫినిషింగ్ కూడా నీట్‌గా ఉంటుంది. ఈ విధంగా ఎక్స్‌ట్రా ఉన్న ఖర్చునైతే కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా రెడీ చేసుకున్నానండి. ఇప్పుడు నేను లైనింగ్ పార్ట్స్ అయితే తీసుకుంటున్నాను. హ్యాండ్స్‌కి కట్ చేసిన లైనింగ్‌ని తీసుకొని ఇలా ఓపెన్ చేసేసుకోవాలి. ఇలా ఓపెన్ చేసుకున్నాక ఈ పైపింగ్ థ్రెడ్ కింద చివర లూజు ఎంతుందో చూసుకొని అంతా నేను స్ట్రైటే కదా అని కట్ చేసేసుకుంటున్నాను. ఏ హ్యాండ్‌కి ఆ హ్యాండ్‌కి కట్ చేసేసుకుంటున్నానండి పైపింగ్ థ్రెడ్‌ని. ఎంత లూజ్ కావాలంటే అంత. హ్యాండ్‌కి వచ్చిన లూజ్‌ని బట్టి ఎంత కావాలంటే అంత చేసేసుకుంటున్నాను. ఇలా వేసుకుంటే చాలా నీట్‌గా మంచి ఫినిషింగ్ ఉంటుందండి. హ్యాండ్స్ తిరిగేసినా సరే ఖర్చులు కనపడకుండా, అలాగే స్కిన్‌కి కూడా ఇరిటేషన్ లేకుండా చక్కగా నీట్‌గా ఉంటుంది ఫినిషింగ్ కూడా. కస్టమర్స్ కూడా మనకి ఎక్కువ అవ్వటానికి ఛాన్స్ ఉంటుందనమాట పెరగటానికి. ఇలా 2 ఏ హ్యాండ్‌కి ఆ హ్యాండ్ కట్ చేసేసుకొని నేను స్టిచ్ అయితే వేసుకుంటున్నానండి. చాలా ఈజీగా ఉంటుందండి. ఒకటికి 2 సార్లు ప్రాక్టీస్ చేస్తే బిగినర్స్‌కైనా సరే చాలా ఈజీగా వస్తుంది. కొంచెం మీకు కెమెరా కనిపించడం కోసం స్టిచ్ వేసేది మీకు కనిపించడం, ఫోకస్ అవ్వడం కోసం నేను కొంచెం కెమెరానైతే ఆహ్, ఇటువైపుకి తిప్పానండి. ఇప్పుడు నేను లెఫ్ట్ సైడు పాదం థ్రెడ్ పైపింగ్ కోసం వేశాను కదా అని చెప్పేసి నేను అటు సైడే జాయింట్ చేసేస్తున్నానండి. పావించు ఖర్చుతో ఇప్పుడు ఏ విధంగా అయితే మనము థ్రెడ్ పక్కన స్టిచ్ వేసామో దానిపైనే ఈ లైనింగ్ క్లాత్ పైన ఈ గోట్ అనేది పైపింగ్ థ్రెడ్ అనేది పెట్టేసి వీడియోలో చూపించిన విధంగా వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒరిజినల్ క్లాత్‌ని తీసుకొని ఇక్కడ పాదాన్ని కూడా మీకు రైట్ సైడ్ వీలుందనుకుంటే రైటు, లెఫ్ట్ అంటే లెఫ్ట్ ఏది కావాలంటే అది చేసుకోవచ్చండి. నేనిక్కడ పాదాన్ని మార్చుకున్నానండి. వీడియో లెంత్ అయిపోతుందని చెప్పేసి నేనిక్కడ మీకు అది షేర్ చేయలేదు. నేనిప్పుడు లెఫ్ట్ సైడ్ తిరిగున్న దాన్నయితే పెట్టుకున్నాను. ఇలా చు లే ఒరిజినల్ క్లాత్ పైన ఉల్టా, సాదా చూసుకొని లైనింగ్‌ని లోపల వైపుకి థ్రెడ్ వేసిన స్టిచ్‌ది లోపల వైపుకి పెట్టుకొని ఇలా ఆహ్, లై ఒరిజినల్ పైన వేసేసుకొని స్టిచ్ వేసుకోవాలండి. 2 జాయింట్ చేసేసుకోవాలి. అలాగే 2 హ్యాండ్స్ కూడా సేమ్ ఇదే విధంగా జాయింట్ చేసుకొని ఇలా ఓపెన్ చేసుకోవాలి. ఇలా ఓపెన్ చేసేసి పైన చూసారు కదా! ఇది క్లాత్ కొంచెం సాఫ్ట్‌గా ఉందండి. కాబట్టి జాగ్రత్తగా స్టిచ్చింగ్ వేసుకోవాలి. లేదు అంటే బొసకలొచ్చేసి మళ్ళీ నీట్‌నెస్‌గా ఉండదండి ఫినిషింగ్ అయితే. సేమ్ నేను రెండో హ్యాండ్‌ని కూడా ఇదే విధంగా స్టిచ్చింగ్ చేసుకుంటున్నానండి. మనకి స్కిన్‌కి కూడా ఇరిటేషన్ లేకుండా ఉంటుంది ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకుంటే. కస్టమర్స్ కూడా పెరిగే చాయిస్ ఉంటుందండి. మనం ఫినిషింగ్ నీట్‌గా ఇచ్చాము అంటే ఎంత దూరం నుంచైనా సరే వాళ్ళే వస్తారనమాట. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఇలా డైలీ పెట్టే వీడియోస్ని కటింగ్ వీడియోస్, ఫ్రాక్స్, లెహెంగాస్ అన్నీ కూడా షేర్ చేస్తానండి. నేను స్టిచ్చింగ్ చేసే విధానంలో నాకు వచ్చిన పద్ధతిలో నేనైతే షేర్ చేస్తానండి. మీకు నచ్చినట్టయితే ఫాలో అవ్వండి. ఇప్పుడు నేను 2 హ్యాండ్స్‌కి కూడా పైపింగ్ అయితే వేసేసుకున్నానండి. ఇక్కడ మనం ఇంకా పాదం సింగిల్ పాదం అయితే అవసరం ఉండదు. నార్మల్ పాదం పెట్టేసుకోవచ్చు. ఇక్కడ నేను నార్మల్ పాదం పెట్టేసుకొని స్టిచ్ వేసుకుంటున్నానండి. ఇప్పుడు థ్రెడ్ పక్కనే ఒక పాదం అంత గ్యాప్‌లో చివరి వరకు కూడా స్టిచ్ వేసుకోవాలండి. హ్యాండ్ ఇలా పైన ఒరిజినల్ క్లాత్‌ని ముడతలు లేకుండా చూసుకొని సరి చేసుకుంటూ చివరి వరకు కూడా స్టిచ్ వేసేసుకోవాలి. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. ఫినిషింగ్ అయితే చాలా నీట్‌గా ఉంటుంది. మీకే అర్థమవుతుందండి. ఆల్రెడీ చాలా వీడియోస్‌లో చూసే ఉంటారు. కాకపోతే షేర్ చేస్తున్నానండి. నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇప్పుడొచ్చేసి లైనింగ్‌ని, ఒరిజినల్ క్లాత్‌ని కూడా చుట్టూ కూడా ఒక స్టిచ్ వేసేసుకోవాలి. చాలా నీట్‌గా ఉంటుందండి. చక్కగా స్లోగా మొత్తం చుట్టూ కూడా వేసేసుకుంటే ఫినిషింగ్ అయితే చాలా నీట్‌గా ఉంటుంది. చూసారు కదా ఎంత నీట్‌గా ఉందో. మీకు లోపల వైపు కూడా చూపిస్తాను చూడండి. సన్నగా, చక్కగా చాలా మంచిగా చాలా నీట్‌గా ఉంటుందండి.